ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వ్యాపారంగా మారాయని, పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో గెలిచి తిరిగి 4 రెట్లు దోచుకోవాలనే ఆలోచనలతో రాజకీయాలు చేస్తున్నారని, ఆ విధంగా కాకుండా సేవా దృక్పథంతో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మల్కాజ్గిరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని, వ్యాపార దృక్పథంతో కొనసాగుతున్నాయని, అటువంటి కల్చర్ గతంలో కొన్ని పార్టీలు చేసుకుంటూ వచ్చాయని, అదేవిధంగా దేవుడి పేరిట రాజకీయాలు చేస్తూ అధికారం పొందాలని బీజేపీ చేస్తోందని ఆయన విమర్శించారు. అలాంటి ప్రజాప్రతినిధులను కాకుండా మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తమిళ సంఘం నాయకులు తమకు వసతులు సౌకర్యాలు కల్పించి తమిళ భవనం నిర్మించి ఇవ్వాలని అభ్యర్థికి వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికలైన తర్వాత తమిళ భవన్ నిర్మాణానికి సహకరిస్తామని, ప్రభుత్వం ద్వారా నిర్మాణానికి కృషి చేస్తామని, ప్రభుత్వ నిర్మాణం చేయని పక్షంలో పట్నం మహేందర్ రెడ్డి సొంత నిధులతో భవన నిర్మాణానికి కృషి చేస్తామని మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ హరివర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, బండి రమేష్ తదితరులు హాజరయ్యారు. మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు. అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవేదో. మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకుందని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్నకు కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా, లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఈ సిస్టమ్ లో మరి మైనటువంటి చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి. రాజకీయాల్లో మార్పు రావాలి. రాజకీయాల్లో ప్రజలకి మనం చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నేను ఒకటే తెలియజేస్తున్న అందరికి, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు అబ్బా చెప్పినట్టు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ఉంటుంటారు. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్కాజ్గిరి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరి ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్ గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజారిటీ ఇవ్వండి. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎడ్యుకేటెడ్స్, రిటైర్ అయిన వాళ్ళు, ఇంకా ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలా మంది జాయినింగ్స్ అవుతున్నారు. కాబట్టి అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి వే ఉంది కాబట్టి అందరు హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు. ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉండాలి దాన్ని నాట్లో అడుగుతుంటే, కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా 10 మంది ఇలా అడిగితే 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప 8 మంది మాత్రం కాంగ్రెస్ చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ ని గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది. చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీతో ప్రజల మద్దతు ఉంది. కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం. బీజేపీ వాళ్ళ నాన్ లోకల్, అక్కడ గజ్వేల్ లో లోకల్ అంటారు, హుజురాబాద్ లో లోకల్ అంటారు, 2 దగ్గర ఓడిపోయాడు, మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు. మరి ఎక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి
అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినాక విఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల అధికారి కంటోన్మెంట్ సిఓ మధుకర్ నాయక్ వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు వివరాలను అందించారు. 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్, నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు 25వ తేదీ వరకు గడువు ఉందని, 26వ తేదీ స్కూటినీ, నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు 29వ తేదీ, ఎన్నికలు 13వ తేదీన ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 4వ తేదీ జూలై నెల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. రిటర్నింగ్ ఆఫీసర్గా మధుకర్ నాయక్, ఏఆర్ఓ లా ఆఫీసర్ ఆర్ఎస్ చంద్రావతి, ఏఆర్ఓడి ఏఓగా పాల్ సింగ్, ఏఆర్ఓగా హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, తహసీల్దార్ అశోక్ కుమార్ కొనసాగుతారని వివరించారు. మొత్తం నియోజకవర్గంలో 2,51,370 ఓట్లు ఉన్నాయని, అందులో పురుషులు 1,25,735 మంది, స్త్రీలు 1,25,627 మంది. వివరణ మొత్తం నియోజకవర్గంలో 232 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 113 సెంట్రల్లో ఏర్పాటు చేశామని, అత్యధికంగా హోటల్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 231లో 1,567 ఓట్లు నమోదు శాతం ఉంటుందని, అత్యధికంగా తక్కువగా 166 పోలింగ్ స్టేషన్లో 529 ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ప్రకటించారు. వృద్ధులకు, వికలాంగులకు ఓట్లు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, సజావుగా నిబంధన లోబడి ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మెయిన్లీ టుమారో, ఎందుకంటే రేపు 18 ఏప్రిల్కి మన సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్ నోటిఫికేషన్ రేపు జారీ చేస్తున్నాము. సో రేపటి నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో రేపు బేసికలీ 18th ఏప్రిల్ 2024 మార్నింగ్ 11 AM to 3 PM నుండి మేము అభ్యర్థుల యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. 25th ఈవినింగ్ 3 PM వరకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్. సో ఆ నామినేషన్స్ డేట్ 25th ఈవినింగ్ 3 PM వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్, దట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ CEO సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ యొక్క కార్యాలయంలో, రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం దాంట్లో ఈ అప్లికేషన్స్ని రిసీవ్ చేయడం అవుతుంది. అభ్యర్థులు వాళ్ళ వాళ్ళు పర్సనల్గానే రావచ్చు, లేదా వాళ్ళ ఫామ్స్, నామినేషన్ ఫామ్స్ తోటి, లేదంటే వాళ్ళ నామినీ ప్రకారం అన్న వాళ్ళు ఫామ్స్ పంపించవచ్చు మాకు. సో వాళ్ళతో పాటు మ్యాక్సిమం 4 నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్. అండ్ వెహికల్స్ కూడా వాళ్ళకి 100 meters వరకు చేయగలుగుతాం, వెహికల్స్ ఆర్ అలౌడ్. అండ్ బేసిక్లీ ఏంటంటే 25th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నామినేషన్స్ తీసుకుంటాము. తర్వాత 26th స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. సో స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th ఏప్రిల్ రోజు చేయబడుతుంది. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ ఇస్ 29th ఏప్రిల్. సో ఆ రోజు వరకు ఎవరైనా క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ అభ్యర్థి పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ వరకు వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్స్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ఇస్ 13th May 2024. ఆ రోజు పోలింగ్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 5 PM వరకు యాజ్ పర్ ది స్టాండర్డ్ ప్రొసీజర్స్. అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ 4th June 2024 అవుతుంది. సో దిస్ విల్ బీ ది పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్. సో మన కోడ్ ఆఫ్ కండక్ట్ 16th March 2024 ఏదైతే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఎలక్షన్స్ నోటిఫికేషన్ ప్రక్రియని, ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బీ ఇన్ ఫోర్స్. సో ప్రతి ఒక్క పొలిటికల్ క్యాండిడేట్స్ ఆర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దట్ 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బీ ఇన్ ఫోర్స్. అండ్ బేసిక్లీ సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్కి రిటర్నింగ్ ఆఫీసర్ నేను, అంటే మధుకర్ నాయక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటాను. నాతో పాటు ఇంకో 4 AROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్. సో వన్ ఈజ్ మిసెస్ చంద్రావతి గారు, షీ ఈజ్ ది లా ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. తర్వాత నెక్స్ట్ పాల్ సింగ్ గారు, సో తను హీఈస్ ఆల్సో ARO, హీఈస్ ద DAO ఇన్ RDO ఆఫీస్ సికింద్రాబాద్. సో తను కూడా హీల్ బి దేర్. దెన్ నెక్స్ట్ మిస్టర్ దేవేందర్ గారు, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ హూ ఇస్ ది హెల్త్ సూపరింటెండెంట్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. నెక్స్ట్ ద 4th ARO ఇస్ మిస్టర్ అశోక్ కుమార్ who is the MRO Tirmalgiri. So tani inkoka ARO. So that is the basic idandi. And
శాంతమూర్తిగా, సత్యపాలకుడిగా, మాటపై పరిపాలన చేసే వ్యక్తిగా, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సతి అని మానవులకు సందేశాన్ని ఇచ్చి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుని కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో శ్రీరాముని కళ్యాణం, దేవాలయాలలో రామభక్తి పాటలతో హోరెత్తించారు. నందమూరి నగర్లో శ్రీరామచంద్రుని కళ్యాణం మాజీ బోర్డు మెంబర్ పాండురంగ యాదవ్ జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. వేద మంత్రాలు మధ్య శాస్త్రోపేతంగా వేడుకలు నిర్వహించారు. కళ్యాణాన్ని స్థానికులు, భక్తులు తిలకించి తీర్థ ప్రసాదాలు పొందారు. మహేంద్ర హిల్స్ లోని శ్రీ సాయిబాబా మందిర్లో సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా జరిగింది. కొత్త సంజీవరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డులోని గాంధీనగర్, వాల్మీకి నగర్, వికర్ సెక్షన్, జీబీఆర్ కాలనీ పలు దేవాలయాలు దర్శించుకుని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ శ్రీ గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముల వారి చల్లని దీవెనలు, కరుణ కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని కోరారు. ఒక నిమిషం ఆగండి. పెద్దవాళ్ళు చిత్ర వికపల పురాతం నక్షత్ర సుదీక్షార్థం యథాశక్తి నామ విష్ణవే శ్రీరాయ ప్రజున్నాయ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో రక్షాదిదేవ్యో దివే దివే నమస్కుర్యాణం శ్రీలం మేడం ఎదురు చూస్తున్నారు. సభాపూర్వకంగా కోరుకుంటున్నాము. ఒక్కసారి గణేష్ గారికి వీరి ద్వారా మనము